నీలో ఆయన జానకిని చూసుకుంటారు. ఆయన మనసు కాస్తైనా కుదుటపడుతుంది. కాదనుకు నందిని. నువ్వు చనిపోయావని వైధవ్యం కూడా తీసుకుందిరా. నందిని ఇప్పుడు గర్భవతి. నువ్వు తండ్రివి కాబోతున్నావురా. ఏంటమ్మా ఇదంతా? ఇది చెప్పడానికేనా నువ్వొచ్చింది? ఇప్పుడు నేనేం చేయనమ్మా? జానకిని తీసుకుని వెళ్లి మావయ్యకి చూపిస్తే ఆయన బ్రతుకుతారు. కానీ నేను ఆడిన నాటకం బయటపడిపోతుంది. ఇంకోవైపు నా మీద ప్రేమ పెంచుకొని తల్లవుతున్న నందినికేం చెప్పను? అందరి దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని అయిపోతాను కదమ్మా. ఈ విషయాలన్నీ జానకికి ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్తే వద్దు వద్దు చెప్పకూడదు. అమ్మ జానకి, బావున్నావా? జానకి, అమ్మ ఇప్పుడే వచ్చింది. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నది నిజమేనా విజయ్? నువ్వు వాడిన శవాల నాటకం నిజమేనా విజయ్? నేను చచ్చిపోయానా? మా నాన్న నాకు చిత్తు పెట్టారా? అది కాదు జానకి. నాకు సమాధానం కావాలి. చెప్పండి. అవును, నిజం జానకి. నీకోసం నాటకం ఆడాను. అందరి క్షేమం కోసం నాటకం ఆడాను. నిజం జానకి, నిజం. ఎంత పని చేశావు విజయ్? మా నాన్న దృష్టిలో ఈ కూతుర్ని చంపేశావు. ఆ రోజు పేపర్లో శ్రద్ధాంజలి అని వేసినప్పుడు స్వయంగా మా నాన్న నాకు పిండం పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ రోజు నాన్నకి నా మీద కోపం ఉందని అబద్ధం చెప్పావు.
రోజు మా నాన్న నా కోసం చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. జానకి, నేను చేసింది క్షమించరాని తప్పే, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు జానకి. అత్తయ్య, ఇప్పుడేం చేస్తారు? చచ్చిన నన్ను తీసుకువెళ్ళి నాన్నకి చూపించి ఏం సమాధానం చెప్తారు? విజయ్ చనిపోయాడు అనుకుని తెల్ల చీర కట్టుకున్న నందినికి ఏం సమాధానం చెప్తారు? మీరాడిన ఈ నాటకం నాన్నకి తెలిస్తే మిమ్మల్ని క్షమించడు. నందిని మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరు చేసిన ఈ ఘోరానికి మా ఇద్దరి జీవితాలను నాశనం చేశారు. బతుకున్న వాళ్ళని సజీవ సమాధి చేశారు కదా అత్తయ్య. చివరికి మీకు మిగిలింది ఏంటి అత్తయ్య? చేసింది ఘోరమైన తప్పే, కానీ దాన్ని సరిదిద్దుకుంటాం. అందరం కలిసి పరిష్కారం ఆలోచిద్దాం. లేదత్తయ్య, దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. అదేంటో తెలుసా? నా చావు. అవును, నా చావుతో నందినిని మోసం చేశారు. నందిని చావుతో నన్ను మోసం చేశారు. మా చావుతో నాన్నని మోసం చేశారు. ఇన్ని మోసాల మధ్య నిజం తెలుసుకుని కూడా బ్రతికి ఎవరిని సంతోష పెట్టాలి విజయ్? అందరూ సంతోషంగా ఉండడం కోసమే కదా ఎంతమంది చనిపోయారని నాటకం ఆడారు. నిజంగానే నేను చేస్తే మీరంతా సంతోషంగా ఉండొచ్చు అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదు. మనం ఎక్కడున్నాం? ఇంకో 2 గంటల్లో అరకు వచ్చేస్తుందమ్మా. సరే, పోనివ్వు. ఈ పరిస్థితిలో నేరుగా ఇంటికెళ్లే కంటే నేనే అరకులో వేరే చోట ఎక్కడైనా ఉండి విజయ్ని పిలిపించి అన్ని విషయాలు మాట్లాడాలి. అదే కరెక్ట్. నలుగురం కలిసి ఊటీకి వెళ్ళాలనుకున్నాం, కానీ మీరు మిస్ అయిపోతున్నారు. పర్వాలేదు, ఇంకోసారి ప్లాన్ చేద్దాం. మీరు వెళ్ళరండి. బాయ్ జానకి. బాయ్. హ్యాపీ జర్నీ. ఎంజాయ్ ద ట్రిప్. థ్యాంక్ యూ రా. బాయ్. బాయ్. జానకి, మనం కూడా ఊటీ వెళ్తే బాగుండేది, కానీ జానకి 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 ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఏంటి వినేది? నేను అసలేమీ వినను. అది కాదు జానకి, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఏది కాదు? ఏంటి? నువ్వు అసలు నాకేమీ చెప్పొద్దు. అది అసలు కాదు. వెళ్ళు, వెళ్ళు. జానకి 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 తలుపు తీ. జానకి ఒకసారి నేను చెప్పేది విను. జానకి, ఏయ్ జానకి ప్లీజ్
తలుపు తీయమ్మా. నేను తీయను. ఊటీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి నువ్వు నన్ను హర్ట్ చేస్తావా? జానకి నువ్వు హర్ట్ అయ్యావా? సారీ జానకి. నీ సారీ నాకేం అక్కర్లేదు. పట్టాభి వైశాలి తిరిగొచ్చేంత వరకు బయటే నీకు ఊటీ. ఛీ! జానకి జానకి ఒక్కసారి తలుపు తీ. జానకి నేను ఎందుకు ఇలా చేశానో చెప్తాను. ఏమీ అక్కర్లేదు. జానకి ప్లీజ్, నేను చెప్పేది విను ప్లీజ్. జానకి 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 ఏ, జానకి అది కాదండి, కిటికీలు క్లోజ్ చేద్దామని. జానకి అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారే. ప్లీజ్ జానకి తలుపు తీయమ్మా. ఊటీకి వెళ్ళాలని నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఏవేవో ఊహించుకున్నాను, అన్ని కొలాప్స్ చేసేసావు. అయితే వెళ్ళిపోతున్నాను. పో ఇంకెప్పటికీ కనిపించను. పో పో. సీరియస్. పోవయ్యా, పో పో. ఓకే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రాను. పొమ్మని చెప్పానుగా, పో. అమ్మ దొంగ. నలుగురం కలిసి వెళ్దాం అనుకున్నావు నిజమే, కానీ సడన్ గా నాకెందుకో నచ్చలేదు జానకి. పట్టాభి వైశాలి ఇప్పుడిప్పుడే ఒకరికొకరు దగ్గరవుతున్నారు. ఇన్ని రోజులు దూరంగా ఉన్న వాళ్ళ మనసులు దగ్గరవ్వాలంటే వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి. అప్పుడే ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. మన నలుగురం వెళ్తే అది పిక్నిక్ అవుతుంది. అదే వాళ్ళిద్దరూ వెళ్తే పిక్నిక్ లవ్ అవుతుంది. అర్థమైందిలే. అందుకే వాళ్ళిద్దరినీ పంపించి మనం డ్రాప్ అయింది. ఇట్స్ ఓకే. ఇందాక హట్ అయినన్నావు, ఇంకెప్పుడు వెంటనే అలా అపార్థం చేసుకొని హట్ అవ్వకు జానకి. సరే సరే, మరి మన లవ్ పిక్నిక్ డిజైన్ చేశాను కదా, ఇప్పుడే ఆ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే అన్ని రెడీ చేసేస్తాను. జానకి ఏంటి? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నేను హ్యాపీగా ఉండాలని నువ్వు ఫీల్ అవ్వాలి. అలా నేను హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు నన్ను మర్చిపోవాలి.
హలో హలో రుద్ర, నందిని, అవును నందినినే మాట్లాడుతున్నాను. నువ్వు నాకు ఫోన్ చేసావా? కల కాదు, నిజమే. ఇందక్కడి నుంచే నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను రుద్ర. ఏ విషయం? నువ్వు అనుకుంటున్న విషయమే. ప్రేమ విషయమా? పెళ్లి విషయం. ప్రేమ లేదన్నావుగా? పెళ్లి కూడా లేదన్నానుగా. మరైతే ఇప్పుడు ఫోన్? ప్రేమ పెళ్లి ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను. నందిని, నీ దగ్గర నుంచి కాలొస్తుందని ఊహించనే లేదు. మనం ఇప్పుడు కలవచ్చా? కలవచ్చు. ఎక్కడికి రావాలి నందిని? ఇప్పుడే బయలుదేరుతాను నందిని. ఎస్, తను చెప్పిన అడ్రస్ కరెక్టేనే. మరి నందిని లేదంటే? మల్లేశ్వరి, ఎస్, నందినిని కాదు, మల్లీశ్వరిని. మీరని ఎక్స్పెక్ట్ చేయలేదు. నందిని వాయిస్ వినగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. ప్రేమ పెళ్లి అనగానే పర్ఫ్యూమ్ కొట్టుకుని పరిగెత్తుకొచ్చావు. నందిని వాయిస్ మిమిక్రీ చేశారా? మీరని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నందిని అనుకున్నాను. మైండ్ దొబ్బిందా నీకు? చీకొట్టిన ఆడదాని చుట్టూ తిరుగుతూ చీప్ అయిపోయావు. ప్రేమ పెళ్లి అని పిచ్చోడు అయిపోయావు. చీ, సిగ్గులేదురా నీకు? మల్లేశ్వరి, నందిని నేను నిజంగా ప్రేమించాను. ఏడుసవులే. హరిశ్చంద్ర ప్రసాద్ మీద పగ, జానకి మీద పగ, ఆ విజయ్ గాడి మీద ప్రతీకారం. టోటల్ గా ఆ కుటుంబం సర్వనాశనం కావాలి. ఒక్కరూ మిగలకూడదు. అందరూ సర్వనాశనం అయిపోవాలి. నందిని కడుపులో పెరుగుతున్న విజయ్ వారసుడికి తండ్రివి కాకూడదు. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యడానికే నువ్వు కంకణం కట్టుకోవాలి. గాయాన్ని మర్చిపోకూడదు. గతాన్ని గుర్తు చేసుకో. సడన్ గా వచ్చి ఇలా మాట్లాడుతుందేంటా అని ఆలోచిస్తున్నావా? నాకు అన్నీ తెలుసు. నందిని కడుపు అడ్డం పెట్టుకుని విజయ్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని జానకి చందుని పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడింది. మోసపోయానని తెలుసుకుని విజయ్ మళ్లీ జానకి దగ్గరవ్వటానికి అమ్మ అత్తతో కలిసి శవాల నాటకం ఆడాడు. ఈ నాటకాలు మొత్తం తెలుసు నాకు.
హరిశ్చంద్ర ప్రసాద్ దృష్టిలో జానకి విజయ్లు చచ్చారు. జానకి దృష్టిలో నందిని చచ్చింది. నందిని దృష్టిలో జానకి విజయ్లు చచ్చిపోయారు. విజయ్ ఆడిన శవాల నాటకానికి ప్రవల్లిక దేవీలు ఎవ్వరికీ అనుమానం రాకుండా నడిపించి హరిశ్చంద్ర ప్రసాద్ ని జోకర్ని చేశారు. ఈ మల్లీశ్వరి టైం బాగోలేక వాళ్ళ చేతుల్లో ఓడిపోయింది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అని అనుకున్నారేమో. లేదు, తిరిగొచ్చాను. నా టైం బాగుంది. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ టైం బాగోలేదు రుద్రా. తన వాళ్లే తనని మోసం చేసి ఈ శవాల నాటకం ఆడారని తెలిస్తే ఏమవుతుంది? గుండె పగిలి చస్తాడు. జానకి నందిని బ్రతికే ఉందని, విజయ్ని మర్చిపోలేకపోతుందని, ఆమె కడుపుతో కూడా ఉందని తెలిస్తే ఊరేసుకుంటుంది.